ఎక్కడ వస్తుందంటే వర్మ, అక్కడున్న వర్మ ఆయన తెలుగుదేశం నాయకుడుగా ఆయన గెలిచి ఇండిపెండెంట్గా గెలిచి తనకంటూ ఒక బేసు, తనకంటూ ఒక సైన్యం ఇదంతా ఉన్నాయి. అవన్నీ పవన్ కళ్యాణ్కి ఉన్నాయా? ఉంటాయా? ఈ బాధ్యత సగమన్నా కానీ ఆ స్థానికంగా ఉన్న నాయకుడు ఆ వర్మ ఆయన బ్యాచ్ నిర్వహించాలి కదా. వాళ్ళని విశ్వాసంలోకి తీసుకోకుండా, వాళ్ళతో ఏమి పెద్దగా చర్చలు జరగకుండా, వాళ్ళు కొంచెం అసంతృప్తితో ఉన్న సమయంలో ఈ 3 రోజుల్లో బహుశా ఒక 2 రోజులు ఆ వర్మను బుజ్జగించడానికి, ఆయన అందరినీ కూడా దగ్గర చేసుకోవడానికి ఇదే పవన్ కళ్యాణ్ చేయాల్సి వస్తుంది. ఆయన వాళ్ళ మీదే ఆధారపడాలి. ఇప్పటికి కూడా జనసేన అని నియోజకవర్గాల్లో పార్టీ యంత్రాంగం అంటూ పెద్దగా పెంచుకున్నది లేదు. జనరల్గా వెళ్ళి ఆ కుర్రాళ్ళని కూర్చోబెట్టుకొని ఆయన తన స్టైల్లో మాట్లాడటం, కొంత ఆత్మకథ, కొంత విమర్శ తప్ప ఒక కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మక వ్యవస్థ ఇంకా ఏర్పడలేదు. అది ఇప్పుడు చూడాలి. సో హీఈస్ యాక్సెప్టింగ్ దట్ ఛాలెంజ్ ఈజ్ సీరియస్. ఇప్పుడు నాయకులు బాగుంటే చాలాసార్లు అసలు ఒక్కరోజు వెళ్ళేవాళ్ళు. ఎన్టీఆర్ అయితే చివరి రోజున వెళ్ళి చేయూపి మౌనంగా నమస్కారంతో మౌనయాత్ర చేసి తిరుపతి మొదటిసారి పోటీ చేసినప్పుడే ఆయన తిరుపతిలో ఊరికి అంత ప్రచార సమయం అయిపోయిన తర్వాత వెహికల్ మీద కూర్చొని నమస్కారం పెట్టుకుంటే ఇప్పుడు అంటే నేను అంటుంది నాయకులు సొంత నియోజకవర్గంలో ఎట్లయినా గెలుస్తాం, మిగతా చోట్ల గెలిపించాలనుకుంటారు. కానీ ఇప్పుడు సొంతంగా 2 నియోజకవర్గాలు ఈయన ఓడిపోయాడు కాబట్టి ఇక్కడ ఆయన సీటు చాలా ముఖ్యం. మొత్తం అది భారతంలో మిగతా పాండవులందరికీ సగం తిండి పెడితే భీముడికి ఒకటికి సగం పెట్టమంటే కుంతికి చెప్తాడు కృష్ణుడు. అట్లాగే జనసేనకు ఇప్పుడు పిఠాపురం ఒక ఎత్తు, మిగిలిన సీట్లనే ఒక ఎత్తు. ఇది పవన్ గెలవడానికే కాదు, ఆ పార్టీ నిలవడానికి కూడా పిఠాపురంలో ఆయన గెలవడం చాలా అవసరం. లేకపోతే ఇంకా ఆయనే లేకపోతే ఆయన చుట్టూనే కదా ఆ పార్టీ ఉంది. అందుకని అక్కడే ఉంటాడు ఆయన. 3 రోజులు కాదు, ఇంకా ఒక్కోసారి 4 రోజులు ఉన్నా నేను ఆశ్చర్యపోను కదా. ఏమున్నా అక్కడ మళ్ళీ పెద్ద కాపు గారు ఉన్నారు కదా ఆయన అక్కడే మహం వేశారట. 2 నమస్కారాలు పెట్టి మరి అక్కడ ఉన్నాడు ఆయన. అది డెఫినెట్గా వాళ్ళకి అది అడ్వాంటేజ్ అవుతుంది. ఆ స్ట్రగుల్ జరుగుతుంది, ఇంకా సీరియస్గా జరుగుతుంది. సార్ ఈ బ్యాలెన్స్ సీట్ల పరిస్థితి ఏంటి? ఓ పక్క సరోజ్ గారు బయటకు వచ్చారు, ఆ పోతిరి మహేష్ ఆయన అక్కడ అడావిడి చేస్తున్నాడు. ఆయన మళ్ళీ రేపు వచ్చేయన్నా బాంబులు పేల్చే అవకాశం ఉంటుందా? ఇంకా బ్యాలెన్స్ ఎలాగో తప్పింది. ఇంకా ఈ బ్యాలెన్స్ ఏముంది అసలు పార్టీలోనే పొలిటికల్ బ్యాలెన్స్ కాస్త అటు ఇటు అయింది. ఇంక ఇప్పుడు వ్యక్తులకు సంబంధించిన బ్యాలెన్స్ ఎలాగో నిలబడదు. అన్నీ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవాల్సిందే, ఇంక అంతకంటే ఏముంది. కానీ ఒక పార్టీకి అయితే ఇంత కంటిన్యూస్గా వాళ్ళు కార్యాలయానికి వచ్చి ఆందోళనలు దీక్షలు చేయడం అనేది తప్పకుండా ఆ పార్టీకి అది ఒక నెగిటివ్ ఫ్యాక్టర్, ప్రతికూల అంశమే అవుతుంది. రేపు వేరే వాళ్ళకి ఇప్పుడు సుజనా చౌదరికి ఇస్తారన్న టికెట్ ఇచ్చినా కానీ ఇంత దీక్షలు చేసిన వాళ్ళు ఆయన గెలిపించడానికి పనిచేస్తారా? అది ఒకవేళ ప్రకటనలు చేసినా ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి అక్కడ. సరే, ఈ బ్యాలెన్స్ సీట్లు ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంటుందండి? జనసేనకి ఇంకా 3 పెండింగ్లో ఉన్నాయి. అలాగే మా సీట్లు కూడా ఇందాక నేను చదివాను, మీ దగ్గర కూడా ఉంది. పాలకొండ, విశాఖ సౌత్, అవనిగడ్డ.